నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎన్డీఏ కూటమికి సహకరించాలని ఎన్నికల ప్రచారం చేపట్టిన ముస్లిం నేతలు. ఎన్డీఏ కూటమితోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమంటూ కరపత్రాలు పంపిణీ. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు. మార్కాపురం మండలంలో జంకె వెంకటరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టిన అన్న రాంబాబు. ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయంపై కరపత్రం ఆవిష్కరించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ. రెండవ రోజు ఊపందుకున్న పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోమ్ ఓటింగ్ చేపట్టిన అధికారులు. పశ్చిమ ప్రాంత వ్యాపారులు, రైతులు అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 3వ బ్లాక్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, ఒంగోలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, సతీమణి చందనారెడ్డి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కరపత్రాలు పంచుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని మరియు ఒంగోలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు, యువత జీవితాలు బాగుండాలంటే టీడీపీ గెలుపుతో పాటు చంద్రబాబు నాయుడు పాలన రావాలని, ప్రస్తుతం వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలో ఉందని, అభివృద్ధి కనుచూపు మేరలో కనపడటం లేదని, మాట తప్ప నువ్వు మడమ తిప్పను అంటూనే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను, బడుగు బలహీన వర్గాలను మోసం చేశారని, నామమాత్రపు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి నాయకులను కుర్చీలో కూర్చోబెట్టారు తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, గారడి మాటలు తప్ప వైసీపీ రాష్ట్ర అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సూపర్ 6 పథకాలను చంద్రబాబు నాయుడు ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే చంద్రబాబు నాయుడు పాలన రావాలని, చంద్రబాబుతోనే రాష్ట్రానికి, యువతకు భరోసా ఉంటుందని, ఒంగోలు ఎంపీ అభ్యర్థిని మాగుంట శ్రీనివాసరెడ్డిని, మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా మామయ్య టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. అట్లనే మార్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మన కందుల నారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. అందరూ మంచిని గుర్తించి ప్రజలకు మేలు చేసిన వారిని ఆదరించాలని, ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండి అభివృద్ధి చేస్తానని మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో శివరాంపురం, బొంతలపాడు, బొడిచెర్ల తదితర గ్రామాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వెంకటరాంబాబు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్న వెంకటరాంబాబు గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మంచిని గుర్తించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన అన్న రాంబాబును జంకె వెంకటరెడ్డిని గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఐసీ చైర్మన్ జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్న వెంకటరాంబాబుకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకట్రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుడికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం వైసీపీ అని, అక్క చెల్లెమ్మలకు అనేక సంక్షేమాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్క సంక్షేమాన్ని అక్క చెల్లెమ్మలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు వెన్న హనుమారెడ్డి, వైసీపీ మహిళా నాయకురాలు కంది ప్రమీలారెడ్డి, మార్కాపురం మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పురం గ్రామ పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇప్పటి వరకు గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను మార్కాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఈ నెల 13వ తేదీ జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నారాంబాబు అనేటువంటి నేను పోటీ చేస్తా ఉన్నాను. పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై మీకు ఒక్కొక్కరికి ఉన్నటువంటి మీ అమూల్యమైనటువంటి 2 ఓట్లని, ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపైన, మరొకటి అన్నారాంబాబు ఫ్యాన్ గుర్తుపైన వేయించి మా ఇద్దరిని గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 50 సంవత్సరాలుగా మార్కాపురంలో నేను నివాసం ఉంటూ గత 15 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా గిద్దలూరు నుంచి గెలిచి జగనన్న ఆదేశాల మేరకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మార్కాపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మార్కాపూర్ నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సోదరుడు కుందూరు నాగార్జున రెడ్డి గారు గిద్దలూరు నియోజకవర్గానికి జగనన్న ఆదేశాల మీదుగా ప్రకాశం జిల్లా కురిచేడు మండల పరిధిలోని బయ్యవరం, దేకనకొండ, పెద్దవరం, నమశివాయపురం, కురిచేడు గ్రామాల్లో దర్శి అసెంబ్లీ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నమ్మకంగా మీ ఇంటి ఆడబిడ్డగా నా సేవలు అందిస్తా అన్నారు. మండల ప్రజలను దశాబ్దాల కాలం నుంచి పట్టి పీడిస్తున్న శాశ్వత త్రాగు మరియు సాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతానని ఆమె తెలిపారు. మన బిడ్డల భవిష్యత్తు కొరకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే వారి ఉజ్వల భవిష్యత్తు బాగుంటుందని, లేకపోతే మరో 70 సంవత్సరాలు మనం వెనక్కు పోవాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ అని తీవ్రంగా విమర్శించారు. మే 13న జరుగు సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు నాకు మరియు ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డికి మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య, మాజీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గంధం గురునాథరావు, దర్శి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మొగల్ మస్తాన్వలి, టీడీపీ దర్శి నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ కడియాల లలిత, సాగర్ తదితరులు పాల్గొన్నారు. అక్కా చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మీ అందరికీ నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. మనం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను 2వ రోజు వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సైతం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులకు తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా కీలకమని కూడా చెప్పవచ్చు. నిన్నటి రోజు నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. నేడు 2వ రోజు ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు ఓటింగ్ విధానాన్ని, అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు
ఓటు హక్కు ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్ సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. మొత్తం చూసుకోండి. మాకు ఏదో ఒకటి ఐడి కార్డు మాదిగల ప్రధాన శత్రువు బీజేపీ అని ప్రధాని మోడీ దళిత వ్యతిరేకి అని బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రగల్భాలు పలికిన మాదిగ మోసకారి మందకృష్ణ మాదిగకు బీజేపీతో మిత్రత్వం ఎలా కుదిరిందని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీ నందు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ పాల్గొన్నారు. ముందుగా ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయంపై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలకు న్యాయం చేస్తామంటూ తన మోసకారి మాటలతోనే నేనే మాదిగలకు నాయకుడిని అని చెప్పుకునే వ్యక్తిని లోబర్చుకొని మాదిగల నాయకుడిని చెప్పుకునే మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి స్వలాభం చూసుకున్నారని, మోడీ పెద్దన్న ఎందుకైనాడో అందులోని మతలబు ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అర్థం చేసుకుని ఆ కుటీల పన్నాగాన్ని త్రిప్పికొట్టండని పిలుపునిచ్చారు. అదేవిధంగా వైకాపా మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు మరియు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్ద ఎత్తున మాదిగ సోదరులు పాల్గొన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మాటిస్తే నిలబడే ముఖ్యమంత్రి, మాట కోసం ఎంత దూరమైన పోగలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైనా పోయే మంచి మనిషిగా పేరుంది. దానికోసమే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, క్రైస్తవ వర్గాల ప్రజలు ఆయన గెలుపుకు కృషి చేయాలని చెప్పని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మాట మీద నిలబడతారా, మిగిలిన ఎవరు మాట మీద నిలబడరా అంటే 100% గత 30 సంవత్సరాలుగా రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళంగా, అనేక మంది ముఖ్యమంత్రులను చూసిన వాళ్ళంగా ఆ మాటకు మేము కట్టుబడి ఉంటాం. దానికి ఉదాహరణ ఈరోజు మాదిగల విషయంలో, ఎస్సీ వర్గీకరణ విషయంలో, ఎస్సీ వర్గీకరణ విషయంలో భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని 2014లో తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా మాకు మాటిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తాం. బ్రతుకు తెరువు కోసం గుంటూరు జిల్లాలో వలసకు వెళ్లి జీవనం సాగిస్తున్న ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని ఎస్సీపాలెంకు చెందిన 30 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎలక్షన్ బాబు ఆదేశాల మేరకు పుల్లల చెరువు మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ ఆధ్వర్యంలో 30 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరడం జరిగింది. వారికి నాయకులు పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గజల్లి భాస్కర్, కాకర్ల కోటయ్య, టీడీపీ మండల టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మేడికొండ అనిల్ కుమార్, మండల ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ పాల్గొన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. ఫోటోగ్రాఫర్ ఎట్ట పోతాడు.
మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం చిన్నారికాట్ల పెద్దారికాట్ల పంచాయతీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని, మార్కాపురం నియోజకవర్గంలో ఒక్క ఛాన్స్ నాకిస్తే మార్కాపురం జిల్లాను సాధించి తెస్తానని, తద్వారా రైతులు వ్యాపార వర్గాలు అభివృద్ధి చెందుతాయని, యువతకు ఉద్యోగాలు విరివిగా లభిస్తాయని అన్నారు. వచ్చే 2 సంవత్సరాలలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లందించి రైతుల కళ్లలో ఆనందం నింపుతానని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి నిధి కింద సంవత్సరానికి 20,000 రూపాయలు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, బీసీ సోదరుల సంరక్షణకు కొత్త చట్టం, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కామసాని రామిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు మొరబోయిన బాబురావు యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. దళిత సోదర సోదరీమణులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నా. దళిత సోదరులారా, సోదరీమణులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క అవకాశం అని చెప్పి అడిగితే మనమందరం కూడా అవకాశం కల్పించాం. అవకాశం ఇచ్చిందే తడుగా మనల్ని పీల్చి పెప్పి చేయడం అలవాటు పడ్డాడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state-of-the-art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School, Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School, Markapur, a CBSE affiliated school. For admissions, contact 8500 and 8500 వెల్కమ్ బ్యాక్. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే ముస్లింల అభ్యున్నతి సాధ్యమని టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 20వ వార్డులో ఎన్డీఏ కూటమి ముస్లింలు నేతలు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే ముస్లింలు, మైనార్టీలకు సంక్షేమ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుపుతూ ఇంటింటి ప్రచారం చేశారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులైన కందుల నారాయణ రెడ్డిని, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ముస్లిం మైనార్టీలు ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి కోరారు. ఈ సందర్భంగా మౌలాలి మాట్లాడుతూ ముస్లింల కోసం చంద్రబాబు నాయుడు అమలు చేసిన దుల్హన్, రంజాన్ తోఫా పథకాలను సైకో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ముస్లింలకు అన్ని రంగాలలో చేయూతనిస్తున్న నారా చంద్రబాబు నాయుడుని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్, మైనార్టీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, కబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు, విజయవాడ సమీపంలో హాజ్ హౌస్ నిర్మాణం, నూర్పాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్లు కేటాయింపు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఇలా ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను ఎన్డీఏ కూటమి అందిస్తుందని వివరిస్తూ విస్తృత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ గులాబ్, పఠాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఒకే అవకాశం కోరుకుంటా ఉన్నా. నాకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచండి. లేదా అన్ని రకాలుగా అందరూ కష్టపోవాల్సిన పరిస్థితులని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. మీ అందరినీ ప్రాధాన్యపడుతూ వేడుకుంటా ఉన్నా.
ఒకే ఒక్క అవకాశం, చివరి అవకాశం కల్పించి మన ప్రజలకు న్యాయం జరిగేలా చూసుకునే దానికి అవకాశం కల్పిస్తామని నేను కోరుకుంటున్నా. ఆ భగవంతుడికి నేను కూడా చెప్పని సార్థకం చేసుకునే విధంగా చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఏ మాత్రం పొరపాటు జరిగితే ఇంటింటికి ఓటర్ల ఓటు వివరాల స్లిప్స్ పంపిణీ వేగవంతం చేశామని, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు కొమరోలు మండల ప్రజలకు సూచించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికి ఓటర్ స్లిప్ల పంపిణీ కార్యక్రమాన్ని వీఆర్ఓలు, వీఆర్ఏలు, మహిళా పోలీసులతో ఓటర్లకు అందజేస్తున్నట్లు కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉదయ్ న్యూస్తో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమూల్యమైన అవకాశం ఓటు హక్కు అని, దానిని అమ్ముకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి ఓటు వేసుకోవాలని, మే 13వ తేదీన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కొమరోలు మండలమైన ప్రియమైన ప్రజలందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా ముందుగా నా నమస్తుమాంజలు. ముఖ్యంగా రాబోయే మన మే 13వ తేదీ సార్వత్రికల ఎన్నిక నేపథ్యంలో అసెంబ్లీ మరియు పార్లమెంటరీ నియోజకవర్గాలు జరిగే అభ్యర్థుల విషయంలో మీ యొక్క ఓటు హక్కును నిష్పక్షపాతంగా, మంచి ప్రవర్తన కలిగిన, మీకు మేలు భవిష్యత్తులో కలిగే వారిని చక్కగా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ఎటువంటి డబ్బు దాసోహం అనకుండా చక్కగా మీ ఓటు హక్కును చక్కగా మీరు నిష్పక్షపాతంగా, నిజాయితీగా వినియోగించాలి. అందరూ కూడా ఓటు హక్కును తప్పనిసరిగా మీరు మీ పోలింగ్ బూత్లకు పోయి వేసుకొని మీరు ఓటు హక్కును ఎంచుకోవాలి. అందరూ కూడా ఎవరు కూడా ఓటు మిస్ కావద్దు. కాబట్టి మీ తద్వారా మంచి వాళ్ళను మనం ఎన్నుకొని మన ప్రజాస్వామ్య పటిష్టతకు కారణమై చక్కటి నాయకులు మనం ఎన్నుకొని మనమందరికి కూడా మనం సంక్షేమ ఫలాలు అందేలాగా ఎన్నుకునేదానికి మన ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి కారణమవుతాం. కాబట్టి అందరికి కూడా మరొకసారి మనవి చేయటమేనగా అందరూ కూడా మీ యొక్క ఓటు హక్కును నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ఎటువంటి ఒత్తిడులకు, భయభ్రాంతులకు గురి కాకుండా చక్కగా వచ్చి మీరు పోలింగ్ కేంద్రంకు వచ్చి హాయిగా అక్కడ బిఎల్ఓలు ఉంటారు, మీకు తెలియపరుస్తారు. అన్నీ కూడా సౌకర్యాలు కొమరోలు మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లకు అందరూ కూడా మంచి బందోబస్తు ఉంటుంది. చక్కగా ఎటువంటి సంఘర్షణకు తావు లేకుండా మీరందరూ కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎవరు కూడా గైర్హాజరు కారాదని, ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించకుండా పోరాదని అందరికి కూడా, మండల ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ మీకు అందరికి కూడా మరోసారి నమస్కరిస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి రోజు మందకొడిగా సాగిన రెండవ రోజు ఊపందుకుందని, ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకున్నారని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిని తెలిపారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ మరియు సచివాలయం 3లో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల్లో విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఫారం 12లో దరఖాస్తు చేసుకుని పోస్టల్ బ్యాలెట్ను పొంది తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 270 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాలలో ప్రధాన పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు పొందిన ఉద్యోగస్తులను చాటుమాటుగా వ్యవహారం నడిపినట్లుగా తెలుస్తోంది. గతంలో ఉద్యోగస్తులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలిసిపోయేది. ఎన్నికల నిబంధనల పుణ్యాన ఉద్యోగస్తులు కూడా సామాన్య ఓటర్లాగా ఇరు పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు. మీరు వెళ్తారు, మొబైల్ తోటి వెళ్తారు, మొబైల్ తోటి వెళ్ళిన తర్వాత లోపల మీకు నచ్చకుండా ఇంకేదో ఎవరికో ఓటు వేస్తుంటారు అనుకుందాం. మీరు అది గెస్ట్ చేస్తారు, బయటికి పోయి ఏం చెప్తారు, ఫోన్లో మనకు వల్లే ఓటు అని చెప్తారు. అర్థమైందా? అందుకు ఎలక్షన్ ఏజెంట్కి మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. మేము మొబైల్ ఫోన్స్ తెచ్చుకుంటాము, రూల్స్ ఫాలో అవ్వము అంటే ప్లీజ్ గెట్ అవుట్. నేను ఇంత హార్ష్ వర్డ్స్ కూడా ఇంత పొలైట్గా కమ్యూనికేట్ చేస్తానంటే అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి పిలిచి నీట్గా చెప్పండి అంటే మాకు కూడా కష్టం. బికాస్ ఎంత మర్యాదపూర్వకంగా కమ్యూనికేట్ చేస్తున్నా కూడా చాలా చాలా పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద మనుషులు కూడా ఫోన్లు మా ఇష్టం మేము తీసుకొస్తామనేది జరిగింది. సో అలా రిపీట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంరక్షణ అభివృద్ధి కుంటుపడుతోందని అసత్య ప్రచారాలు చేస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తున్న వైసీపీ చౌకబారు చర్యలు మానుకోవాలని బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు మండిపడ్డారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు బీజేపీ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పివి కృష్ణారావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పివి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు జరిగిన నోరు మెదపని వైసీపీ నాయకులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అక్కసుతో లేనిపోని అపోహలు కలిగించేందుకు దుష్ప్రచారాలు మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మార్కాపూర్లో ఎన్డీఏ పార్టీ అభ్యర్థులపైన ఎన్డీఏ పైన దుష్ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ తీసేస్తారని, ముస్లిమ్స్ మీద దాడి జరుగుతాయని ఈ విధంగా చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా ఎన్డీఏ అధికారంలో ఉన్నది. దేశంలో ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అనే భరోసా భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్కి మైనార్టీస్కి రక్షణ కల్పించే విధంగానే పనిచేస్తుంది తప్ప ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రక్షణ బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు మార్కాపురం నియోజకవర్గానికి మలుపు. ఎన్డీఏ అభ్యర్థి ఒక్కరే ఈ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలరు. ఎందువల్లంటే మార్కాపురం జిల్లా కావాలని ఉద్యమం చేసింది ఎన్డీఏ భాగస్వామి పక్షాలు. అదేవిధంగా మార్కాపూర్లో కూడా కొన్ని చోట్ల ఈ యొక్క పాంప్లెట్లు పంచుతూ ముస్లిమ్స్ ఏరియాలో ఈ యొక్క బీజేపీ మీద ఎన్డీఏ అభ్యర్థుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. వారి మీద ఈ యొక్క ఎలక్షన్లు అయిపోయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క ఫిర్యాదుల ద్వారా వారికి కంప్లైంట్లు పెట్టి వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మార్కాపురం మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ సునీల్ ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని 18 పంచాయతీలలో పోలీస్ బలగాలు మరియు పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా దొనకొండ ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుని చట్ట వ్యతిరేకమైన చర్యలు చేపడితే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలం మొత్తం 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలక్షన్ కమిషనర్ల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా చర్యలు తప్పవంటూ చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు సహకరిస్తారని చెప్పారు. రాబో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈరోజు నల్గొండ మండలంలోకి డిఎస్సి బలగాలొచ్చే ఫ్లాగ్ మార్చ్ అనేది జరిగింది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో పారామిలిటరీ బలగాల చేత భద్రతను ఏర్పాటు చేయడానికి కమిషనర్ తెలియపరిచారు. కావున ప్రతి గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లాండ్ డిస్టర్బెన్స్ కానీ చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మాకు సహకరించి రాబో ఎలక్షన్స్ని పీస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాము. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఆర్యవైశ్య సోదరుడు బిజ్జల కిషోర్ ఆధ్వర్యంలో గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి గెలుపునకు కంభం ఆర్యవైశ్యులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా కంభం పట్టణంలోని మెయిన్ బజార్, చౌక్ సెంటర్, గాంధీ బజార్, అమ్మవారిశాల వీధులలో ఇంటింటికి తిరిగి ఉమ్మడి మేనిఫెస్టో గురించి వివరించారు. కంభం పట్టణం ఎక్కువ సంఖ్యలో ఆర్యవైశ్యులు ఈ వీధుల్లో ఆర్యవైశ్యులు ఎన్నికల ప్రచారం చేస్తూ అశోక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అలాగే ఉమ్మడి ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారిశాల ప్రెసిడెంట్ నాదెండ్ల శ్రీనివాసులు, అయిత కృష్ణ, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, రావూరి స్వామి, రంగయ్య, కనుమర్లపూడి బాల, తన్నీరు బాల రంగారావు, తన్నీరు పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడవాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని గుర్తించిన ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి వలసలు వస్తున్నారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పట్టణంలోని బ్రహ్మంగారి కాలనీకి చెందిన 40 వైసీపీ కుటుంబాలు ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఎరిక్షన్ బాబు టీడీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తగిన గౌరవం, గుర్తింపు కల్పిస్తామని ఎరిక్షన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలు అయిందని, గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలంటే చంద్రబాబు నాయుడు సమర్థుడు అని గుర్తించి
తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోటకట్ల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు 2024 సాధారణ ఎన్నికలలో భాగంగా భారత ఎన్నికల కమిషన్ మొదటిసారిగా హోమ్ ఓటింగ్ వేసేందుకు సౌకర్యం కల్పించిన విషయం విదితమే. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని చుట్టుపక్కల గ్రామాలను ఓటర్స్ హోమ్ ఓటర్స్ దరఖాస్తు చేసుకోవడంతో సాధారణ ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు ఓటర్ల గృహాల వద్దకు వెళ్లి ఓటు వేయించుకోవడం జరిగింది. హోమ్ ఓటింగ్ సందర్భంగా రాచర్ల సబ్ ఇన్స్పెక్టర్ వి హరిబాబు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ, ఎన్టీఏ కూటమి పార్టీల ఏజెంట్లు, బూత్ లెవెలింగ్ అధికారులు, వీఆర్ఏలు, పోలీస్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి తీతురా ఆ గంగంపల్లి బియ్యలో ఫోన్ చేయండి. ఎండాకాలంలో ఇంటి ముందు మురికినీరు ఇలా ఉందంటే రేపు వర్షాకాలం వచ్చిందంటే ఇక మా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎస్సీ కాలనీ ప్రజలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం సిద్ధవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేశారు. కానీ సైడ్ కాలువలు ఏర్పాటు చేయడంలో మర్చిపోయారు. దీంతో మురుగునీరంతా బయటకు వస్తోంది. రోజురోజుకు మురుగునీరు పేరుకుపోవడంతో ఇప్పుడు ఆ మురుగునీరు కూడా సరిగా వెళ్ళకపోవడంతో ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. ఓట్ల కోసం అయితే వస్తున్నారు కానీ సైడ్ కాలువల గురించి ఎవరు మాట్లాడకపోవడం ఆ కాలనీలో గమనార్హం. అధికారులు త్వరగా సైడ్ కాలువలు కట్టించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.